வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரீசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்தூயின்ற பரமனடி பாடி பையத்தூயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுந்தோம் மலரிட்டும் நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோரெம் பாவாய் నీరజనేత్రులారా నిత్యం మననోముకై నీరజనేత్రులారా నిత్యం మననోముకై చెయ్యందగు విధులన్నీ చెవియొగ్గి వినరమ్మ క్షీరాబ్ది శయనించు పరమాత్మమది దాల్చి క్షీరాబ్ది శయనించు పరమాత్మమది దాల్చి తెలివెన్న పాలు విడచి తెల్లవారే నీరాడి కాటుకను వర్జించి విరిదండలు విస్మరించి కల్లరి పనులు మాని గరిమతో భాషించి దానము ధర్మములు మోదమ్మును వనరించి దానము ధర్మములు మోదమ్మున వనరించి విధి తెలిసిరారమ్మ విలువైన వ్రతము సేయ విధి తెలిసిరారమ్మ విలువైన వ్రతము సేయ అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఆండాళ్ దివ్య తిరువడిగిలే సెన్నం. ఈరోజు ఇప్పుడు మనము తిరుప్పావైలోని రెండో పాసురాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందాము. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டுஜுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆனந்த நையும் கை காட்டி ఉయ్యుమార్ ఎన్ని ఉగందు ఏ లోరెంపావాయ్. ఈ పాసురాన్ని పెద్దలు ఏం చెప్తున్నారంటే శాస్త్రవశ్యత అంటున్నారు. అంటే దీనిలో ఈ పాసురంలో చెప్పబడిన ముఖ్య అంశం పేరు శాస్త్రవశ్యత. అంటే శాస్త్రం చెప్పినట్లు మనము నడుచుకోవాలి అని మనకి ఆండాల్ సూచిస్తున్నారు. కేలీరో వింటున్నారా, శ్రద్ధగా వినండి అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ వైయత్తు వీర్కాల్ అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉండి ఎవరైతే అనుకుంటున్నారో, అంటే ఎవరైతే బాగుపడదాం అనుకుంటున్నారో వారందరికీ ఆండాల్ చెప్తున్నారు ఈ పాశ్రంలో. అంటే ఏది మనము ఆచరించాలి, ఏది మనము ఆచరించకూడదు అని కొన్ని నియమాలు చెప్తున్నారు. చూడండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనికి
మంచి ఫలం రావాలంటే పెద్దలు మనకి కొన్ని నియమాలు పెట్టుంటారు కదా. అంటే ఇది చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఇది చేస్తే మనకి ఫలితం బాగుంటుంది అని కొన్ని నియమాలు పెడతారు కదా, ఫండమెంటల్స్ ఉంటాయి కదా. అలాగే ఈ పాశ్రానికి కూడా ఆండాళ్ళు కొన్ని విశేషమైన విషయాలు చెప్తున్నారు. ఏంటది? మనము ఈ సంసారంలో అనేక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాము. మనకి ఇచ్చిన కాలమా తక్కువ, నీటి బుడగ వంటిది ఈ మానవ జీవితం. మరి ఇలాంటి సమయంలో మనము అందరం ఉజ్జీవింపబడేలాగా ఆండాళ్ళు మనకి చెప్తూ ఈరుల్ తర్మ జ్ఞానం అని ఈ యొక్క ప్రకృతి మాయలో ఎవరు ఉండకుండా, ఆ వైపు భోగలాలసతల వైపు మనసు పరిగెత్తకుండా భగవంతుని యొక్క గుణాలు కీర్తించే విధంగా ఉజ్జీవింపబడే విధంగా మనకి చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి. ఇలాంటి విషయాలు ఎవరైతే కోరుకుంటారో వారందరినీ కూడా ఏమి నియమాలు పాటించాలి, ఈ వ్రతమునకు ఏమి విషయాలు ఆచరించవలసినవి ఉన్నాయి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. కేలిరో అంటున్నారు మళ్ళీ. ఇక్కడ నాట్కాలే నీరాడి అంటే ప్రాతకాలం బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం ఆచరించాలి అని చెప్తున్నారు. మరి ఇక్కడ పార్కడుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. మరి ఇలా మనం సత్ఫలితాన్ని మంచిగా మనం ఒక విషయాన్ని చక్కగా ఆచరించాలి అంటే ఏం చేయాలండి? పరమన్ అడిపాడి. ఆ పరమాత్మ యొక్క అడి అంటే పాదాలు, పాడి అంటే సంకీర్తన చెయ్యాలి. ఆ పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయించి వారిని సంకీర్తన చెయ్యాలి అని చెప్తున్నారు. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. నేతిని స్వీకరించము, పాలుని స్వీకరించమని చెప్తున్నారు. అసలు ధనుర్మాస వ్రతమంతా కూడా చక్కగా నేతితో చేసిన పదార్థాలు, పాలతో చేసిన పదార్థాలు పరమాత్మకి కైంకర్యం చేస్తూ ఉంటాం కదా. మరి ఏంటండి ఇక్కడ ఇలా చెప్తున్నారు అంటే పరమాత్మకి సమర్పించి ఆ శేష ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అది భోగలాలసతను పెంపొందే విధంగా ఉండకూడదు. దేహం మీద అభిమానంతో ఇవన్నీ మనకి విషయవాంఛల వైపు పోయేట్టుగా చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? దేహానికి బలం ఇచ్చే వాటిని స్వీకరించకుండా ఉండాలంటే ఇక్కడ భోగోత్తరమైన ఆహార పదార్థాల వైపు దృష్టి పెట్టుకోకండి అని అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ పదార్థాలు పరమాత్మ శేష ప్రసాదంగానే మనం స్వీకరించాలి. అంతేగాని దేహం మీద అభిమానంతో భోగలాలసను పెంచే ఆహారాన్ని మనము తీసుకోకూడదన్నట్టు మనకి ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. ఇక్కడ నాట్కాలే నీరాడి. సూర్యోదయానికి ముందే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా స్నానం ఆచరించి పరమాత్మ యొక్క వైభవాన్ని కీర్తించుకోవాలి అని చెప్తున్నాం. మైయట్టిలుదో మలరిట్టు నా ముడియోం అంటే పుష్పాలని ధరించము అంటున్నారు. అంటే పుష్పాలు ధరించకుండా ఏంటండి అంటే పరమాత్మకి సమర్పించిన శేషమాలికల్ని నిర్మాల్యాన్ని పెద్దలు మనకి అనుగ్రహిస్తే మనం తీసుకోవాలి. అంతేగాని అలంకారం కోసం సౌందర్యం పెంపొందించే విధంగా పెద్ద పెద్ద పూమాలికలను ధరించి అలా మనకి చెయ్యకూడదని ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఈ విషయంగా చెప్పడం అనేది ఒక మాట. ఇంకో రకంగా ఏం చెప్తున్నారంటే 8 రకాలైన పుష్పాలు పరమాత్మకి సమర్పించాలి అని చెప్తున్నారు. అవి ఏంటండి? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియం నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞానం పుష్పం, తహ పుష్పం, ధ్యానం పుష్పం, తదేవచ సత్యం అస్తమిదం పుష్పం విష్ణో ప్రీతికరః అని 8 రకాలైన పుష్పాలు పరమాత్మకి సమర్పించాలి. అంతేగాని సౌందర్యాన్ని పెంపొందించేది మనకి అందాన్ని కలిగించే విధంగా భోగాలాలసతో మనం అలంకారం చేసుకునే విధంగా పుష్పాలు మాలికలు ధరించకూడదని మనకి ఇక్కడ తల్లి చెప్తున్నారు. మరి ఇక్కడ అయ్యము పిచ్చయ్యం ఆనందనయ్యం కైకాటి. చూడండి, సంసారంలో ఉన్న ప్రతివారు వారికి ఎంతో కొంత సంపాదన ఉంటుంది. ఆ సంపాదనలో మనం ఏ విధంగా దానం ధర్మం ఆచరించాలి అంటున్నారు. అంటే చూడండి, మనకి ఇప్పుడు ఎవరైనా ఒకటి మనల్ని అడిగారు అనుకోండి, అది వారు అడిగితే మనం ఇస్తున్నాం అంటే అది భిక్ష అవుతుంది. అది ఒక రకంగా మనకు వచ్చిన సంపాదనలో సమర్పించే ఒక విషయం. ఇంకొకటి ఏంటి? మనల్ని అడగకుండానే ఎదుటి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని
మనం ఇచ్చేది ఒక రకమైన పద్ధతి, అది ధర్మం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇచ్చే ఏది అయినా కానీ సమర్పణ భావం ఎలా ఉండాలి, త్రికరణ శుద్ధిగా మనం ఇవ్వాలి. మనకి ఇది పనికిరాదు, వాడికి పనికి వస్తుందిలే, ఏదో ఇద్దాంలే, అయిపోతుందిలే, ఇచ్చేసినట్టు ఉంటుందిలే అనే విషయంగా మనం ఇవ్వకూడదు. త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. ఈ ఇచ్చే ఒక పదార్థమే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, ఎదుటి వాళ్ళకి సద్వినియోగం అయ్యేట్టుగా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ అది వాళ్ళకి సత్ఫలితాన్ని ఇచ్చేగా సద్వినియోగం అయ్యేట్టుగా ఇవ్వాలి అని చెప్పి మనకి ఆ విధంగా పెద్దలకి మనం సమర్పించుకోవాలి అని అంటున్నారన్నమాట. మరి ఇక్కడ తీక్కురలై చెండ్రోదం అంటే మనసుకు కష్టం కలిగే విధంగా పరుషంగా మనం ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. కొంతమంది పనిగట్టుకొని కొంతమంది గృహాలకు వెళ్ళి లేకపోతే వాళ్ళు ఉండే స్థలాలకు వెళ్ళి అక్కర్లేని మాటలన్నీ చెప్తుంటారు. అలాంటి మాటలు వద్దు, చెడు మాటలు వద్దు. ఇప్పుడు చూడండి, ఒక దెబ్బ తగిలితే మనకి అది మందు రాసుకుంటే మందు వేసుకుంటే తగ్గిపోతుంది, ఆ గాయం అక్కడితో సమసిపోతుంది. కానీ మనసుకు గుచ్చుకునే మాటలు ఉంటే చూసారు, అది ఎప్పటికీ కూడా మనకి ఈ దేహం ఉన్నంత వరకు కూడా ఆ విషయాన్ని మనం మర్చిపోం. అలాగా ఇక్కడ వాక్ నియంత్రణ ప్రధానంగా చెప్తున్నారు. మనం ఎంత వాకును నియంత్రించుకుంటే అంత మంచిది. ఇక్కడ దానివల్ల ఏంటి, మనం ఇంకొక కర్మకి పాత్రులవ్వం. అది ఇక్కడ మనకి విశేషంగా చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి. వాక్ నియమం చాలా ముఖ్యము, వాక్ నియంత్రణ చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇది మన తపస్సుకి, ఈ ఆచరణకి భంగం వాటిల్లుతుందన్నట్టుగా చెప్తున్నారు. ఉయ్యుమారు ఎన్ని ఉగంద్ ఏ లోరెంపావాయ్ అంటే మనకి ఉయ్యుమారు 6 ఎన్ని అంటారు. అంటే మనకి 6 రోగాలు ఉంటాయంట. ఏంటి 6 రోగాలు అంటున్నారేంటి ఇక్కడ అంటే, నాకు నేనే రక్షకుణ్ణి, నాకు ఎవరు రక్షకులు కాదు అంటే మనకి అన్నీ మనమే చేసేసుకుంటామా, అన్నీ మనకే చేతనవుతాయా, మనకి ఇంకెవరు రక్షకులు వద్దా, మనకి ఎవరు రక్షకులు లేకుండా మన జీవితం సాగిపోతుందా? ఒక పరతంత్ర స్వరూపాన్ని వదులుకోవాలి, పరతంత్ర స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఆ పరమాత్మే మనకు రక్షకుడు అనే స్వరూపాన్ని కలిగి ఉండాలి, స్వతంత్రంగా వ్యవహరించకూడదు అని మనకి ఒక రకంగా చెప్తారు. మరి మనము నచ్చిన విషయంగా మన వైపు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా కాదండి, మన పెద్దలు ఏది ఆచరించారో ఆ విధమైన ఆచరణే మనము ఆచరిస్తూ ఉండాలి. దేహమే ఆత్మని కొంతమంది అనుకుంటారు. మరి నేనెవరికి శేషభూతుని కాదని, మోక్షం ఎప్పుడు వస్తుందని కొన్ని మీమాంసలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఈ దేహము ఇప్పుడు మనము పొందాము అంటే ఈ శరీరం పొందాం ఈ జన్మలో, మరి ఇప్పుడే మనకి మోక్షం వస్తుందా అంటే మనం చేసుకున్న పాప పుణ్య కర్మ ఫలితాలు బట్టి మనకి పరమాత్మ ఏం అనుగ్రహిస్తాడో అది మనం పొందుతాం. మరి ఇలాగా పరమాత్మ అనుగ్రహం పొందాలి అంటే మనం ఏం చేయాలండి, మనకి ఇచ్చిన ఈ కాలం సద్వినియోగం చేసుకొని పరమాత్మ తత్వగుణాల వైపు మన మనసుని పరుగులు పెట్టుకుంటూ ఆ యొక్క తపస్సును మనం ఆచరిస్తే ఆయన అనుగ్రహం ఉంటే అప్పుడు మనకి లభిస్తుంది, అంతే కదా. మరి అలాంటప్పుడు మనము చివరి కాలంలో అంటే మన అంతిమ దశలో మనం ఏ స్థితిలో ఉంటామో తెలియదు. ఇప్పుడంతా బాగానే నడుస్తుంది, చివరి దశలో ఎవరికి జీవితం ఎలా వెళ్తుందో తెలియదు కదా. మనము కోమాలా ఉంటామో, మన జీవన ప్రయాణం సాఫీగా జరుగుతుందో లేదో తెలీదు, అప్పుడు మాట వస్తుందో తెలీదు, ఎటువంటి స్థితిలో ఉంటాం మనకే తెలీదు. ఏ స్థితిలో ఉంటామో తెలియని మన జీవితాలు భగవంతుడు మనకు అన్నీ అనుకూలంగా ఇచ్చినప్పుడు సార్థకత చేసుకొని ఆయన వైపు మనసు మళ్లించుకొని ఆ పరమాత్మ యొక్క అంటే ఆ పరమన్ అడి పాడి అంటే ఆ స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి సంకీర్తన చేయవే అని చెప్పి మళ్ళీ ఒక చక్కగా హెచ్చరిస్తూ ఆండాళ్ళ తల్లి మనకి చెప్తుంది. ఉయ్యుమారు ఎన్ని ఒగంద్ ఏ లోర్ ఎంపావాయ్. వినండి శ్రద్ధగా వింటున్నారా మీరు అని మళ్ళీ హెచ్చరిస్తున్నట్టు ఆండాళ్ళ తల్లి చెప్తుంది. ఆండాళ్ దివ్య తిరుడిగ్లే శరణం.